ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ మాధ్యమం కానీ అతిపెద్ద బిజినెస్ పరిశ్రమ కానీ ఏదైనా ఉంది అంటే అది సినీ పరిశ్రమ అని చెప్పొచ్చు. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అలాగే అందుకు తగ్గట్టుగా భారీ బిజినెస్ లు సినిమాలకి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రభుత్వాలకు కూడా సినిమాల పరంగా భారీ మొత్తంలో ధన సహకారం అందుతుంది. దీనితో ఇప్పుడు సినిమాలకు ఉన్న డిమాండ్ తో హీరోలు కూడా రెమ్యునరేషన్లు పెంచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో నిర్మాతలు పలువురు హీరోలు ఎంత అడిగితే అంతా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ అదే సమయంలో కంటెంట్ కి కూడా ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో చాలా మంది స్టార్స్ కి ఈజీగా 100 కోట్ల రూపాయలు అయినా లేదా రోజుకి ఇంత అని పెట్టుకున్న అంత మొత్తం ఇస్తున్నారు నిర్మాతలు. ఇలా టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర చాలా మంది స్టార్స్ భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. అయితే మన తెలుగులో హైయెస్ట్ పెయిడ్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. మరి అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పై ఓ క్లారిటీ ఇప్పుడు వచ్చింది. అల్లు అర్జున్ కి సన్నిహితుడు బన్నీ వాస్ చెప్పిన దాని ప్రకారం బన్నీ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ని పుష్ప 2 కి తీసుకున్నట్టుగా రివీల్ చేశారు. దీనిపై ఓ చిన్న లెక్క కూడా తాను చెప్పారు. ఇప్పుడు సినిమాల బిజినెస్ ని బట్టి హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఉంటుంది అని, పుష్ప 2 సుమారు 1000 కోట్ల మార్కెట్ ఉందని, అందులో 20% మేర అల్లు అర్జున్ తీసుకోవడంలో తప్పేముందని తెలిపారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 కోసం మొత్తం 3 ఏళ్లు కేటాయించారు. ఒక హీరో కేవలం 3 ఏళ్లు ఒకే సినిమాకి కేటాయించడం అనేది చిన్న విషయం కాదు. సో తనకి మిగిలేది టెక్నికల్ గా 100 కోట్ల రూపాయలు మాత్రమే అని బన్నీవాసు తెలిపారు. దీనితో అల్లు అర్జున్ పుష్ప 2 కోసం మాత్రం రికార్డు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నారని చెప్పాలి. నెక్స్ట్ సినిమా నుంచి అల్లు అర్జున్ టాలీవుడ్ లోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా నిలిచినా ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. ఇంకా ఈ సంచలన సీక్వెల్ ని దర్శకుడు సుకుమార్ మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈసారి పుష్ప రూల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది.